రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వర్షాలు పడే సమయానికి మేఘాలు మాయమవుతున్నాయి. అంచనాలకు అందకుండా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వర్షాలు పడకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో వర్షాలకు ఛాన్స్ ఉందా లేదా అనే విషయాలపై వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు వర్షాలు కురుస్తూ ఉంటే మరోవైపు ఎండ తీవ్రత కనిపిస్తూ ఉన్నాయి. పైగా జూలై మొదలు కూడా మనకు ఎక్కడ కూడా పెద్దగా వర్షపాతం నమోదు అవ్వలేదు. చెదురుమదురు వర్షాలు తప్పితే కూడా ఇప్పటికే ఇటు జూన్లో కూడా చాలా వరకు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు -25% లోటు వర్షపాతం కూడా నెలకొంది. మరి ఈ జూలైలో వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు అసలు ఎందుకు ఇట్లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, వాతావరణం అంటే వానాకాలం ఈసారి మనకు ఋతుపవనాలు ముందుగా వచ్చినా కూడా మేలో మంచిగా వర్షాలు కురిశాయి. ఇక జూన్ వచ్చేసరికి కూడా చాలా వరకు వర్షాలు నిరాశపరిచాయని చెప్పుకోవచ్చు. ఇక జూలై మొదలు కూడా మనకు ఎక్కడ కూడా పెద్దగా వర్షపాతం నమోదు అవ్వట్లేదు. అసలు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి? మనకి ఇటీవల కాలంలో కొంచెం అనూహ్యమైన మార్పులు మనం చూస్తున్నాము. మే నెలలో ఏంటంటే మనకి ఒక్క హీట్ వేవ్ కూడా లేకపోగా అత్యధిక వర్షపాతము, అలాగే కూలెస్ట్ మే ఇన్ 10 years, అది కూడా మనం డేటా అనాలిసిస్ చేసినప్పుడు గత 10 yearsలో లోయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్స్ రికార్డ్ అయిన నెలగా మే నెల నిలిచింది. అయితే వీటికి కారణాలు విశ్లేషించడానికి కొంచెం లోతైన అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే తెలంగాణలో మామూలుగా మాన్సూన్ పీరియడ్లో కూడా ప్రతిరోజు వర్షం పడదు. వర్షం పడడానికి ప్రత్యేకమైన సినాప్టిక్ ఫీచర్స్ మన పక్కన రెండు పక్కల పశ్చిమ దిక్కులో అరేబియన్ సముద్రం, తూర్పు దిక్కులో బంగాళాఖాతం ఉన్నాయి. ఈ రెండింటిలో ఎక్కడైనా సరే అల్పపీడనం ఏర్పడి ఆ అల్పపీడనం నుంచి ద్రోణి తెలంగాణ మీదుగా పోవడం కానీ, లేదంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కోస్తా ఆంధ్ర తీరం, తూర్పు కోస్తా ఆంధ్ర తీరంలో జనరల్గా అల్పపీడన ప్రాంతాలు ఏర్పడి అవి 2-3 రోజులు అక్కడ స్థిరంగా ఉండి తర్వాత తూర్పు కోస్తా మీదుగా ఛత్తీస్గఢ్ అటు నుంచి మధ్యప్రదేశ్లోకి ప్రవేశిస్తుంటాయి.